అండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను ఐడియాస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈరోజు వచ్చేసి మీషో గురించి అయితే మీకు చెప్పబోతున్నానండి. ఎవరైతే మీషోలో రీసెల్లర్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అండి. మీరు ప్రొడక్ట్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ మీ మార్జిన్ అనేది యాడ్ చేసుకుంటూ మీషోలో అయితే మీరు మీ పార్ట్ టైమ్గా అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి ఎన్నో ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో ఉండి మనకి గ్రాసరీస్, కుర్తీస్, కిడ్స్ వేర్, వెస్ట్రన్ వేర్, ఫుట్వేర్, అన్నీ లెహెంగాలు, స్టేషనరీ, ఫర్నిచర్. సో మనకి మీషోలో దొరకని ఐటమ్స్ అంటూ ఉండదండి. సో ప్రతి ఐటెం కూడా మనకి మీషోలో దొరుకుతుంది కాబట్టి సో మనం మీషోలో అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనము ఎలా రీసేల్ చేయాలి అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదండి. మనము ఇవన్నీ కూడా సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటైతే చెప్తాను. ఇట్లా శారీ ఉంది కదండి. ఈ శారీ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసేసుకొని ఫొటోస్ అయితే మన గ్యాలరీలోకి వచ్చేస్తాయి కదా. తర్వాత మనం వీటిని మనం వాట్సాప్ స్టేటస్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మా ఇన్స్టాగ్రామ్లో కానీ మనము లేకపోతే యూట్యూబ్లో కూడా కానీ మనం మార్జిన్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అండి. హ్యాపీగా అయితే సేల్ చేసుకోవచ్చు. పోనీ ఇది మనము విష్ లిస్ట్లో అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ ప్రోడక్ట్ మళ్ళీ మనం చూసుకోవడానికి వెతుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం మనం విష్ లిస్ట్లో వెతికేసుకోవచ్చు అనమాట. సో ఇదండి మన విష్ లిస్ట్. అండ్ మనం బ్యాక్ వచ్చేద్దాము. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి మనం రీసెల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ మన ప్రోడక్ట్స్ని మనం ఓన్గా మనము బై చేసుకొని మన ప్రోడక్ట్స్ కూడా ఇందులో సేల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది అయితే జిఎస్టీ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. జిఎస్టీ గురించి మీరు ఎలా సేల్ చేయాలన్నది కూడా నేను ప్రతి వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరైతే ఇదైతే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. లైక్ చేస్తే మీకు ఇంకా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా మార్కెట్ ప్లేస్లలో పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లా మార్కెట్ ప్లేస్లలో మనం ఆ ఫొటోస్ని అయితే షేర్ చేసేసుకోవాలండి మనం. అండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇదండి ప్రాసెస్ అయితే. సో రీసెల్లింగ్ చేయడం వేరే అండి, మనము సప్లయర్గా చేయడం వేరే అండి. రీసెల్లర్గా చేస్తే ఏంటంటే మనము ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టిన శారీస్కి మనం ఒక 50 రూపీస్, 100 రూపీస్ అలా మనం యాడ్ చేసుకుంటూ మనం రీసేల్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఏ సప్లయర్గా మీరు సప్లయర్ అయితే కనుక మీరే ఓన్ స్టాక్ తెచ్చుకొని ఇందులో ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేసి మీరే సేల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో కాకపోతే దానికి మళ్ళీ మీకు జిఎస్టీ అనేది ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. జిఎస్టీ నెంబర్ అయితే కావాల్సి కాబట్టి జిఎస్టీ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇవన్నీ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి, ట్రెండింగ్ శారీస్ అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా అయితే మనం సేల్ చేసుకోవచ్చు అండి మీషో ప్లాట్ఫామ్లో. సో మీషోలో మీరు రీసెల్లర్గా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ మీరు మార్జిన్ ఎలా పెట్టుకోవాలి అనే దాన్ని కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెడతాను. అండ్ మీకు ఎవరికైనా సప్లయర్గా చేయాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, యాజ్ ఎ సప్లయర్గా చేయాలనుకుంటున్నాను అనేసి. సో మీకైతే నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.